ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, మీరందరూ ఈనాడు కలుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి మీరు భయం చెందుతున్నారా? మీకున్నటువంటి ఆర్థిక సమస్యలను బట్టి మీరు భయపడుతున్నారా? మీ బిడ్డల యొక్క ఫ్యూచర్ ఏంటి అని భయపడుతున్నారా? నా పరిస్థితి ఏంటి, నేను లైఫ్లో డెవలప్ అవ్వగలనా అని భయపడుతున్నారా? లేకపోతే నా పరిచర్య ఏంటి, నా పరిచర్యను దేవుడు ఆశీర్వదిస్తాడా లేదా అని భయపడుతున్నారా? నా కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడా లేదా అని భయపడుతున్నారా? లోకంలో అందరూ ఎదిగిపోతున్నారు, కానీ నేను ఇంకా ఆ స్థితిలోనే ఉన్నానని దిగులు చెందుతూ ఉన్నావా? ప్రేమైన సహోదరి సహోదరులారా, అందుకనే దేవుడు నీతో ఈరోజు ఏమని మాట్లాడుతున్నాడంటే, ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంటుంది, మీ హృదయంలో జంకనీయకుడి, భయపడకుడి అని. దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏమంటే, మన హృదయంలను జంకకూడదని, మనము భయపడకూడదని, మన ఫ్యూచర్ని తలుచుకొని మనం భయపడకూడదని, మన హృదయంలో కలవరము పెట్టుకోకూడదని, దేవుని పైన భారం వేసి మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన విని మనకు జవాబులు ఇచ్చేవాడుగా ఉన్నాడని, మనల్ని దీవించే దేవుడు ఆయనే అని, మన ప్రార్థనలన్నిటికీ జవాబులు దయచేసే దేవుడు ఆయనే అని మనందరితోనూ మాట్లాడుతున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, నీవు ఏ విషయంలో అయితే భయపడుతున్నావేమో, ఏ విషయంలో అయితే నీ హృదయంలో కలవరపడుతున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏ విషయం గురించి నువ్వు చింతించవద్దు, బాధపడవద్దు, భయపడవద్దు, నీ హృదయంను జంకనీయద్దు. కానీ దేవుడు ఏమంటున్నా అంటే, నా పైన భారము వేయి, నీవు ఏ విషయం గురించి భయపడుతున్నావో వాటన్నిటి నుంచి నేను నిన్ను తొలగించి నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం అందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయమున ప్రభా, మీ హృదయంను కలవరపడనీయకుడి, మీ హృదయంను జంకనీయకుడి, భయపడుకుడి అన్న వాగ్దానంతో మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు. మేము ఏ విషయాలతో భయపడుతున్నామో, మా హృదయము జంకుతూ ఉందో నాయన ప్రభా, సమస్తమును ఎరిగిన దేవుడు నీవే ప్రభా. వాటన్నిటి విషయంలోనూ మీరు మాకు ధైర్యం ఇచ్చి ముందుకు కొనసాగింపు చేస్తున్నందుకే నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ నాయన ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.